ఏమండి చల్లకో ఏమిటి పద్యం ప్రాక్టీస్ చేస్తున్నానా? ఇప్పుడు అవసరమా? అవసరమా? నేను ఎవరనుకుంటున్నావు? ఉత్తమ నటుణ్ణి. ఆ రోజుల్లో ప్రధానంత్రి పరిషత్తులో నాకు ఉత్తమ నటుడు బహుమతి ఇచ్చారు. మళ్ళీ నాటకం వేయించడానికి ఎవరో రాకపోరు. రెడీగా ఉంటే వర్క్ వస్తుంది కదా, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆపండి, వాళ్ళ కర్మ. ఇంటి గురించి అబ్బాయి గురించి పట్టించుకోరు గాని 6 రాగం గార్ధప స్వరం మీరు. నన్ను గాడిదాన్ని పడతాను కానీ నా స్వరాన్ని గార్ధప స్వరం అంటే మాత్రం ఊరుకునేది లేదు. వాడి గురించి పట్టించుకునేది ఏమిటో? చిన్నపిల్లడా, నా అంత ఎదిగాడు. సరే గాని ఒక్కటిచ్చుకో. ఏమిటి ఇచ్చుకునేది? అదే చక్కటి చిక్కటి కాఫీ. ఇలాగే ఆరోగ్యం పాడు చేసుకోండి. మీతో చుట్టా బీడీ సిగరెట్ మానిపించడానికి 30 ఏళ్ళు పట్టిందా? ఈ పాడు కాఫీ మానిపించడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో ఏమిటో. ఇది పాడు కాఫీ కాదా, పాడువారి కాఫీ. వచ్చేస్తానమ్మా. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి పెడుతున్న క్రిమినల్ ఏ ఊర్లోనే ఉన్నా అని ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడిని అరెస్ట్ చేసేదాకా ఐ విల్ నాట్ రెస్ట్. Are you okay, Inspector? Oh, okay.
ఏం కొట్టండి బాబు, సూపర్ కొట్టండి బాబు. మీరు కానీ సినిమాలోకి వెళ్తే సూపర్ స్టార్ అయిపోతారు. లక్షలు కనిపించారు బాబు. irresponsible fellow. అమ్మయ్యా, దొరుకుంటే కుమ్మిసేవాడు వెళ్ళిపోయాడు. భగవంతుడా, అయ్యో అయ్యో. పేటరాయా బాబు, నువ్వు డైరెక్టర్ రిహార్సల్ చూద్దామంటే మన రౌడీని వదిలేసి ఆడెవడంటో పడిపోయావు. శుభ్రం కొబ్బరికాయ వ్యాపారం చేసుకునేవాడిని. నీతో బొమ్మ తీస్తే పెద్ద కొబ్బరి సీ పట్టుకొని గుడి మెట్లు కడకు ఊకోవాల్సిందే. అది కాదు సార్, టేక్ కాదు కదా, రిహార్సల్స్ కదా అని ఆయన బెదిరిద్దామని ఎంటపడ్డాను. నిజమైన ఆఫీసర్ వస్తానని అనుకోలేదు సార్. డైరెక్టర్ గారు, ఆ ఆఫీసర్ని చూడండి. అసలు అందానికి అందం, పర్సనాలిటీకి పర్సనాలిటీ, ఫిగర్ ఫిగర్, విగర్ విగర్. నా కెమెరా అయితే చూడండి, హీరోలో లేడు. ఎగ్జాక్ట్లీ. ప్రొడ్యూసర్ గారు, నాకు సూపర్ ఐడియా వచ్చిందండి. ఈ కొత్త కుర్రాన్ని పెట్టుకుని మనం అష్ట కష్టాలు పడే కంటే ఆ ఆఫీసర్ గారిని పెట్టుకుని పిక్చర్ తీస్తే ఒరిజినల్ గా ఉంటుంది. సొమ్ము అందుకునండి. నీ ఆలోచన బేసిక్ గా ఉంది డైరెక్టర్. ఆఫీసర్ తో మాట్లాడు. ఈ కుర్రాడుకు 110 తోలేద్దాం. సార్, నా పొట్ట కొట్టకండి సార్. నేను హీరో వేషం వేస్తున్నానని మా ఊళ్ళో అందరూ గొప్పగా చెప్పేసుకున్నారు. ఉన్న చిన్నలు అమ్ముకొని వాచి బట్టలు గొలుసు కొనుక్కున్నాను. ఇప్పుడు మీరు కాదంటే అన్యాయం అయిపోతాను సార్. నిన్ను పెట్టుకుని మేము అన్యాయం అయిపోవా? ఇప్పుడు మీకు ఆఫీసర్ గారు ఫైట్ యాక్షన్ వచ్చింది అంతే కదా? ఎగ్జాక్ట్లీ. సార్, నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి సార్. ఆయన కాళ్ళు గడలు పట్టుకున్నా సరే, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఓ పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అవన్నీ నేర్చుకొని ఓ పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి అనిపించేలా మీ ముందు యాక్ట్ చేసి మీతో సభాస్ అనిపించుకుంటాను. ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాడు. పాపం కుర్రాడు బాగా అయిపోతాడు కదా, ఓ ఛాన్స్ చూద్దాం. అలాగే ఇద్దాం. 15 రోజుల తర్వాత షెడ్యూల్ పెట్టుకుందాం. అయితే ముందు ప్యాకప్ చెప్పు, లేకపోతే దబల బెడ పడిపోతే. అమ్మయ్యా, మహాన్ బావా, ఆపదవా, నీ ఇల్లెక్కడయ్యా? మమ్మీ ఏంట్రా? ఇందా అక్క ఇష్యూ ఏదో ప్లేస్ నువ్వును నానా. లోపలి పేజీలలో వీరప్పన్ బతికే ఉన్నాడా మనకేం తెలుసు? 96 ఏళ్ల వృద్ధుడికి 69వ పెళ్లి. ఓరి వీడి ఓపిక పాడుగాను, డౌటే లేదు. ఇది మహామసాలా. మీ మసాలాలు మహామసాలాలు మండిపోను. బుద్ధి లేకపోతే సరి. రిటైర్ అయినోళ్ళు ఎంతమంది ఎన్నెన్ని ఉద్యోగాలు చేసి సంపాదించడం లేదు. మరొక ఆలోచన లేదు. ఎంతసేపు ఈ దిక్కుమాలిన వార్తలు చదువుకుంటూ ఆనందిస్తూ పడుండడమే. అరే, కొరియాలో అతివృష్టిట. కొరియాలో అతివృష్టి కాదు, మన కొంపలో అనావృష్టి. అందుకే ఆడపిల్ల మగరాయిల్లా టీచర్ ఉద్యోగం చేసి పోషించాల్సిన అగత్యం ఏర్పడింది. ఇవాళ నుంచి మీరు ఇలా వార్తలు చదువుతూ సంధి గొబ్బెమ్మలా కూర్చుంటే నేను ఊరుకోను. అమ్మాయి స్కూల్కి ఒంటరిగా వెళ్తోంది. అసలే రోజులు బాగాలేవు. మీరు తోడుగా వెళ్ళి తోడుగా రండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. సారీ అండి. చూడండి, ఐఎమ్ సారీ. చూడండి. సారీ. నెత్తిని పెట్టి రుద్దేస్తున్నాడు చూడు బాయ్. అయ్య బాబు. చిన్నబాయా థ్యాంక్స్ అండి. మాస్టారు పక్కొస్తారా? వెళ్ళండి. అమ్మడు దిగమ్మా. మీ అమ్మాయా? కాదు, పక్కింటి అమ్మాయి. మీకెందుకు? నువ్వు పదమ్మా, టైం అయింది. రా ప్రకాష్, కూర్చో. థ్యాంక్ యూ సార్. చాలా కాలం నుంచి క్రైమ్ బ్రాంచ్ నీ ఎఫిషియన్సీని, సిన్సియారిటీని అబ్జర్వ్ చేస్తోంది. ఓ అతి ముఖ్యమైన అసైన్మెంట్ నీకు అప్పచెప్పాలని వాళ్ళు డిసైడ్ చేశారట. నిన్ను డెప్యుటేషన్ మీద సిబిఐకి పంపించమని,
ఆ డిపార్ట్మెంట్కి నీ సర్వీసెస్ చాలా అవసరమని నిన్ననే నాకు లెటర్ వచ్చింది. వాట్ డూ యు సే? ఐఎమ్ సారీ సార్. ప్రకాష్, ఇది చాలా మంచి అవకాశం. నిజమే సార్, కానీ ఓ హార్డ్ కోర్ క్రిమినల్ నాతో దోబూచులాడుతున్నాడు. నా ఆత్మాభిమానాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. వాడిని నా చేతులతో నేను బంధించే వరకు నేను ఇంకో విషయం ఆలోచించలేను సార్. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి సార్. ఇట్స్ ఆల్ రైట్ ప్రకాష్, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. పట్టుదల నీ ఆరోపణ, ఐ నో ఇట్. ఓకే, ఈ విషయం తర్వాత ఆలోచిద్దాం. థ్యాంక్స్ అలాట్ సార్. డబ్బు తెచ్చావా? బాబు ఆగు, ముందు డబ్బు, ఆ తర్వాత సెంటిమెంట్ సీన్. ఇదిగో తీసుకో. బాబు, ఈ దేశంలో పిల్లలున్నంత వరకు నాలాంటి వాడికి ఢోకా లేదు. నీలాంటి తండ్రులున్నంత వరకు డబ్బుకి ఇబ్బంది లేదు. హ్యాండ్స్ అప్. నా చేతిలో పవర్ ఉన్నంత వరకు నువ్వెక్కడికి తప్పించుకోలేదు. సార్, ఇంతకింత అనుభవిస్తాం. Shut up, you scoundrel. అభంశుభం తెలియని పసిపిల్లని కిడ్నాప్ చేసి వాళ్ళ జీవితాలతో వ్యాపారం చేసే నీలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. నీకు మాక్సిమం శిక్ష పడేలా చేస్తాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐ విల్ నాట్ లీవ్ యూ. నెవర్ ఎవర్. వావ్! అనేక నేరాలతో సంబంధం ఉన్న అంతర్జాతీయ నేరస్తుడిని బంధించిన పోలీస్ అధికారి సూర్యప్రకాష్ కు ఉన్నతాధికారుల ప్రశంసల పరంపర. గ్రేట్! మై ప్రకాష్ ఇస్ రియల్ హీరో. Yes, I'm the hero of all seasons and for all reasons. Hi, boss. బాసా, నన్ను మీరు మీరు మీరేనా బాస్? Yes, miss. నేనే, నువ్వు నువ్వే. గంట సేపు గాడిపోయి మీద కూర్చున్న వాడిలా ఎప్పుడు మొట్టమొట్లాడుతూ సీరియస్ గా ఉండే మీరు? యూనిఫామ్ లో ఉండే అధికారి ప్రకాష్ వేరు, ఇన్ఫామ్ లో ఉండే ఆత్మీయుడు ప్రకాష్ వేరు. అవును, పేపర్ చాలా సీరియస్ గా అవుతున్నా. ఏమిటి విశేషం? ఇందులో నాకు నచ్చిన వార్త ఒకటి ఉంది. ఏమిటా సువార్త? రోజా అనే అమ్మాయి రాజా అనే అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకుందట. I see. ఆ వార్తతోనే నువ్వు సంతోషిస్తున్నావేమో కానీ నేను మాత్రం చాలా విచారిస్తున్నాను. ఎందుకని? ఏమీ లేదు. ఆ అమ్మాయి పేరు స్వప్న, ఆ అబ్బాయి పేరు ప్రకాష్ కానంద్. అంటే ట్యూబ్ లైట్ నువ్వు నన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నందుకు బాధగా ఉంది అని. హలో బాస్, రండి. పేపర్లో ఓ సెన్సేషనల్ న్యూస్ ఉంటే చదువుతున్నాను. రోజా అనే అమ్మాయి రాజా అనే అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకుందట. ఇది సెన్సేషనల్ న్యూస్? అవును. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తే వార్త కదా. కుక్కను కలిసే దుస్థితికి మనం దిగుతారు. అవును, కమిషనర్ గారు ఎక్కడ? అబ్బా, మాట మాట్లాడితే మండిపడతారు. మీ ఇంటి పేరు నిప్పా? కాదు, ఉప్పు. నిప్పు మీద ఉప్పు, అందుకే ఆ చిట్టపట. రండి పదండి. ఏది లేరుగా? నాన్నగారు నా బెడ్రూమ్ లో ఎందుకుంటారండి? ఓ ఆడపిల్ల బెడ్రూమ్ లోకి ఇలా డైరెక్ట్ గా వచ్చాడువేనా? ఏమిటి, నేను నీ బెడ్రూమ్ లోకి వచ్చాను? అయ్యో, ఆ పిల్ల డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, స్నానం చేస్తూ ఉండొచ్చు. ఇంకా నీ అలా రాపుతావా? నువ్వు రా ప్రకాష్. డాడీ ఎప్పుడు ఇంతే, దూరదర్శన్ న్యూస్ లాగా కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. ఎనీవే, నెక్స్ట్ టైం బెటర్ లక్ స్వప్న. మిస్టర్ ప్రకాష్, నిన్నిప్పుడు రమ్మన్న కారణం నీకు క్రైమ్ బ్రాంచ్ నుంచి పిలిపొచ్చిందని కిందసారి నేను చెప్తే ఆ నటోరియస్ క్రిమినల్ అరెస్ట్ అయిందే ఏ విషయం ఆలోచించలేనన్నావు. ఇప్పుడు ఆ పని పూర్తయింది కనుక వాట్ డూ సే? ఇప్పుడు సిబిఐలో చేరతావా లేదా? ఎస్ సార్, డన్. దట్స్ గుడ్. వన్ మోర్ థింగ్ మిస్టర్ ప్రకాష్, మా వాళ్ళ అబ్బాయికి సినిమాలో పోలీస్ ఆఫీసర్ వేషం వేసే అవకాశం వచ్చింది. అతను కొన్నాళ్ళు నీతో పాటే ఉండి నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఆ పాత్రకి ప్రాణప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాడు. ప్లీజ్ హెల్ప్ హిమ్. సారీ సార్, నాకు సినిమాలన్నా డ్రామాలన్నా ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ అతను ఒకసారి చూడు. వెంకటేశం, ఆ కుర్రాన్ని ఎక్కడ పంపించు. వస్తాను ప్రకాష్. ఓకే సార్. హలో గురూజీ, ట్రైనింగ్ ఎప్పుడు మొదలు పెడతారు? నీకు ట్రైనింగ్ ఏంటయ్యా, నువ్వు ఆల్రెడీ ఎస్ఐగా. సారీ సార్, ఆ రోజు ఆ పక్కన షూటింగ్ చేస్తున్నాం, అందులో నాది ఎస్ఐ వేషం, అందుకే యూనిఫామ్ వేసాను. వాట్, యూనిఫామా? నేను నిజమైన ఎస్ఐ కదా సార్. ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తున్నారు? నీకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ కాదు, పనిష్మెంట్.
ఇల్లీగల్గా పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం నువ్వు చేసిన మొదటి తప్పు. నేను పట్టుకున్న క్రిమినల్ తప్పుకోవడానికి ముఖ్య కారకుడు అయ్యావది నీ రెండో తప్పు. నీ అదృష్టం బాగుండత నిన్న పట్టుబడ్డాడు. లేకపోతే ఈ క్షణం నేను అరెస్ట్ చేసుకుంటేవాడిని. మైండ్ ఇట్. ఆ క్రిమినల్ మీ చేతిలో నుంచి తప్పించినందుకు నేను చాలా బాధపడుతున్నాను సార్. కానీ అందులో నాది ఏ తప్పు లేదు సార్. దట్స్ ఓకే. నాకు ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అయితే కమిషనర్ గారికి ఏం చెప్పమంటారు సార్? నువ్వేం చెప్పక్కర్లేదో నేనే చెప్తాను, సరేనా? మీరు ఏం చెప్పారని చెప్పమంటారు సార్? విల్ యూ ప్లీజ్ షట్ అప్? పోలీస్ ఆఫీసర్కి అతివాగుడు పనికిరాదు. మైండ్ యూ. గురుజీ, ఓ థ్యాంక్ యూ. మొదటి పాఠం నేర్చుకున్నాను, అందుకే డైలాగ్ లేకుండా సైలెంట్ గా ఇచ్చా. డైలాగ్ మాట్లాడుతూనే ఉన్నావు కదా.